ఓ పక్కన శారీరక శ్రమ తగ్గుతోంది, సేమ్ టైం మానసిక ఒత్తిడి పెరుగుతోంది. యువతరం ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా యంగ్ లైవ్స్ ఇండియా అధ్యయనంలో తెలుస్తోంది. ఎక్కువగా ఏపీతో పోలిస్తే తెలంగాణ యువతలోనే ఒత్తిడి, ఆందోళన, నిరాశ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయట. ఉన్నత వర్గాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయట. పేదరికం, తల్లిదండ్రులు, తక్కువ అక్షరాస్యత, వెనుకబడిన అణగారిన వర్గాల కుటుంబాల్లోని యువత ఎత్తుకు తగిన బరువు లేక బలహీనంగా ఉండటం, ఆహార అభద్రతా పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. చదువుకున్న ధనిక కుటుంబాల్లోని యువతలో ఊబకాయం లక్షణాలు ఉంటాయి. పోషకాహార సమస్యలు ఉన్న కుటుంబాలు 38% ఉన్నట్టు వెళ్ళలేదు. ఎత్తుకు తగిన బరువు లేని యువత, అదే సమయంలో అధిక బరువుతో బాధపడుతున్నటువంటి యువత ఇద్దరూ సమానంగా ఉన్నారు. అంటే డబ్బు ఎక్కువయ్యి ఒకళ్ళు, డబ్బు లేక మరొకళ్ళు. అంటే ఆ పోషకాహారం ఉండి అతిగా తీసుకోవడం వల్లేమో ఊబకాయం కొంతమందికి, అదే సందర్భంలో ఆహారం లభించక నీరసపడుతున్నది మరికొంతమంది. యువతలో షుగర్, అట్లాగే గుండె సంబంధిత తదితర నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు కూడా క్రమంగా పెరుగుతున్నాయట. ఇది మరణాల రేటు కూడా ఆందోళన కలిగిస్తుంది. 22 ఏళ్ల యువతలో 21% మంది, 29 ఏళ్ల యువతలో 13% మంది ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితులు యువతలో హృద్రోగ సమస్యలు పెరిగేందుకు కారణమవుతున్నాయని చెప్తున్నారు.